ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నీటి కొరత ఏర్పడబోతోందా? ఈ విషయానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో స్వామివారి దర్శనం కోసం సగటున ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇంకా పండుగలు, విశేషమైన సమయాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో అందుబాటులో ఉన్న నీరు తిరుమలలోని స్థానికులకు, యాత్రికుల అవసరాలు తీర్చడానికి ఏ మేరకు సరిపోతుందో బుధవారం టీటీడీ అధికారులు పరిశీలించారు. ఇప్పటి వరకు కురిసిన కొద్దిపాటి వర్షపాతం వల్ల వచ్చే 120 నుండి 130 రోజుల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా అందులో 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమల డ్యాంల నుండి, మిగిలిన నీటిని తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుండి సేకరిస్తున్నారు. తిరుమలలోని గోగర్భము, ఆకాశగంగా, పాపవినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 గ్యాలన్లు కాగా ప్రస్తుతం తిరుమలలో 5,800 గ్యాలన్లు మాత్రమే నీటి పరిమాణం అందుబాటులో ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నీటిని సంరక్షించాలని, భక్తులతో పాటు స్థానికులు కూడా నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. మనము తిరుమలకు వెళ్ళినప్పుడు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకుందాము. ఈ అసాధారణ నీటి సంక్షోభం తొందరలో తొలగిపోవాలని, సమయానికి తగినన్ని వర్షాలు కురిసి ఈ నీటి సమస్య తొలగిపోవాలని స్వామిని ప్రార్థిద్దాము. ఓం నమో వెంకటేశాయ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.